మార్కాపురం పట్టణంలో మౌలానా ముస్తాక్ అహ్మద్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మార్కాపురం పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ మౌలాలి భార్య అనారోగ్య కారణంగా మరణించడంతో వారి కుటుంబానికి సంతాపం తెలిపారు. అనంతరం ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. తదుపరి మార్కాపురం పట్టణంలోని ఖమ్మం సెంటర్ వద్ద గల డాక్టర్ మౌలాలి హాస్పిటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాజధాని విషయంలో సరైన పురోగతి లేదని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారని అన్నారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాలను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అలాగే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేసిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని పేర్కొన్నారు. మీడియా సమావేశం అనంతరం ముస్లిం మత పెద్దలు కూటమి నాయకులతో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో డాక్టర్ మౌలాలి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ సాదిక్, కూటమి మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ పట్ల చిత్తశుద్ధి లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మైనార్టీలకి బాగు జరగాలి, మేలు జరగాలని కోరుకునే నాయకుడు నారా చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు. అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు. ఇక్కడ లోకల్ చూసుకుంటే స్థానికంగా మార్కాపురం, ఇప్పుడే మిత్రులు చెప్పారు సోదరులు, షాదీఖానాకి 63,50,000 రూపాయలు కేటాయించడం జరిగింది. షాదీఖానా పూర్తి చేయడానికి ముస్లిమ్స్లకి షాదీఖానా అవసరం, ఎంతో అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా షాదీఖానులు ఎక్కడెక్కడ పెండింగ్ పడిపోయినది పెండింగే ఉండే. ఒక్క ఇటుక దానికి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టలే. అదేవిధంగా రాష్ట్రం బడ్జెట్ పరంగా చూసుకుంటే లోటు బడ్జెట్లో ఉండి కష్టకాలంలో ఉంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మొన్న ఇఫ్తార్ విందులో అనౌన్స్ చేశారు, ఇమాం మౌజన్లకి బకాయిలు చెల్లిస్తున్నామని 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం. దానికి ముందర 90 కోట్ల రూపాయలు, దానికి ముందర 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ని కష్టాలు ఉంటే కూడా మైనార్టీలకి ఆదుకోవడంలో ముందు ఉంటారు నారా చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అదేవిధంగా దుల్హన్ పథకం కానీ గతంలో ఇచ్చాము, సోదరులు గుర్తు చేస్తున్నారు. అది కూడా తప్పకుండా చంద్రబాబు గారు ఇవ్వబోతున్నారు. లోన్స్ కానీ అది కూడా అతి త్వరలో రాబోతున్నాయి. రాష్ట్రం కష్టంలో ఉంటే సూపర్ 6 హామీలు ఇస్తూ దానికి అమలు పరుస్తూ తల్లికి వందనం పేరుట ఎంతమంది పిల్లలుంటే ఇచ్చిన మాట మీద నిలబడి పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు గారి దక్కది. అదేవిధంగా పెన్షన్ ప్రతి నెల వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చారు, 4,000 రూపాయలు చూశారు. జగన్మోహన్ రెడ్డికి చూసుకుంటే 3,000 ఇస్తానని హామీ ఇచ్చి ఒక 250 సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయినారు. 800 నుంచి ఏకంగా 2,000 చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు గారికి దక్కుతుంది. పేదోళ్ళకి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని పెన్షన్ స్క్రీన్ పైకి తీసుకువచ్చి పెన్షన్ ఇవ్వాలి అని గుర్తించి పెన్షన్ ప్రారంభించిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. పెన్షన్ అక్కడ పుట్టింది, పెరిగింది మనమే, పెంచింది మనమే, ఇచ్చింది మనం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నేను ఇస్తానని అది కూడా 250 నవ్వుకున్నారు రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్, ప్రజలు కూడా. అరే హామీ ఇలా ఇచ్చారే, అమలు ఇలా చేస్తున్నారే అని నవ్వుకున్నారు.